బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో కాజల్ అండ్ రాణి ముఖర్జీ అండ్ సో అని చెప్పుకుంటూ వెళ్తే డస్కీ స్కిన్ టోన్ ఉండేది వాళ్ళకి. ఇప్పుడు ఫేర్ అయిపోయింది. అసలు ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ గ్లూటథయోన్ స్కిన్ వైటనింగ్. ఓకే. సో వాళ్ళకి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు ఎంజైమ్స్ కానీ ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ కానీ, ఎందుకంటే ఇంటర్నల్ బాడీ కూడా హీల్ అవుతేనే కదా బయట ఎక్స్టర్నల్గా అంత బాగా కనిపిస్తారు. కరెక్ట్. సో ఇంటర్నల్గా కూడా మనం ఇచ్చే ఇంజెక్టబుల్స్లో కూడా చాలా ఉంటాయి. స్టెమ్ సెల్స్, ఎంజైమ్స్, డిఎన్ఏ, ప్లెజెంటా అని ఆల్ ప్లాంట్ స్టెమ్ సెల్సే మళ్ళీ. సో అలా డిఫరెంట్ హీలింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిమూవల్, ఎందుకంటే బాడీ టాక్సిన్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. సో ఇవన్నీ చేయడం వల్ల కూడా ఎక్స్టర్నల్గా అగైన్ మళ్ళీ దే నీడ్ వెరీ గుడ్ కేర్. సో దానిలో మళ్ళీ ఫేషియల్ ఫార్మ్స్ అని, ఎంజైమ్స్ అని, స్టెమ్ సెల్ ఫేషియల్స్ అని, వైట్నింగ్ లేజర్స్ అని, ఇట్లాంటి సౌత్ ఏషియన్ స్కిన్కి మేము కస్టమైజ్ చేస్తాం. దీస్ ఆర్ ఆల్ యాడ్ ఆన్స్ అండ్ ఫాలో అప్స్ అనుకోండి, మెయింటెనెన్స్ కాదు, ఇట్స్ అ కస్టమైజేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఓకే. వాట్ డూ యూ నీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ ఈస్ యువర్ బడ్జెట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ. ఇప్పుడు చాలా మంది పాపం ఎక్కడెక్కడి నుంచో ఏదో చిన్న మూవీ ఆఫర్ వచ్చిందని చెప్పి ల్యాక్స్ స్పెండ్ చేద్దామని వస్తారు. నేను అవాయిడ్ చేస్తా. బికాస్ సి, ఇప్పుడు ఇఫ్ యూ రియల్లీ నీడ్ ఎ ఫుల్ బాడీ, డెఫినెట్లీ ఇట్స్ అ రిచ్ మెన్స్ ఫుడ్. అంతే. హౌ కెన్ యూ బికమ్ సో ఫేర్ విత్ అ వెరీ స్మాల్ అమౌంట్? యూ కాంట్. దెన్ ఇట్స్ అ బ్రైబ్. సో ఇఫ్ వాంట్ రిజల్ట్, డెఫినెట్లీ ఐ ఆమ్ దేర్. బట్ యూ షుడ్ బి, అంటే మీకు దాన్ని రైట్ వేలో యూస్ చేసుకోవాలి. నేను కూడా మీరు ఇస్తానని నేను తీసుకోను. ఐఎమ్ వెరీ జెన్యూన్ ఇన్ మై ట్రీట్మెంట్స్, ఐఎమ్ వెరీ జెన్యూన్ ఇన్ మై కేస్ సెలెక్షన్. ఎందుకంటే నా క్లయింట్ కూడా బాధపడకూడదు. ఎందుకంటే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. స్కిన్ వైట్నింగ్ హోల్ బాడీ ఈజ్ అ lifetime investment. When you are really interested in skin whitening, you want to be so fair, definitely it is possible with organic way of skin whitening solutions at Celebrity Secrets. So ఇప్పుడు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ ఈస్థెటిక్ స్టూడియో కదా ఇది, who are using organic things? Yes. In like Hyderabad మొత్తానికి చూసుకుంటే. Yes, we not only in Hyderabad, we are a monopoly from past 15 years and we are the largest Medispa in India. Yeah, Medispa, I've heard about it. Ante people mistake with some other things actually. What is exactly this Medispa facials? Medispa is a combination of cosmetologist, dermatologist, plastic surgeon, skin laser technicians, అందరూ ఎస్థెటిషియన్స్ అందరూ కలిస్తేనే ఇట్స్ అ మెడికల్ క్లినిక్ అండ్ మెడికల్ స్పా. అంటే క్లినిక్ కాదు, క్లినిక్ ఈజ్ అగైన్ డిఫరెంట్. అంటే స్కిన్ క్లినిక్ కాదు ఇది. ఇది బ్యూటీ. ఇది బ్యూటీ అంటే ఏంటి? బ్యూటీ ఈజ్ అ మేనియా, బ్యూటీ ఈజ్ అ లగ్జరీ. అంటే స్కిన్కి రిలేటెడ్గా యాక్నీ కానీ లేకపోతే పర్ఫార్మింగ్ ద ప్రొసీజర్స్ కానీ దే ఆల్ ఆర్ డన్ బై డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ అట్ అవర్ ప్లేస్. సో ఇందులో ఏంటంటే వింగ్స్ ఉంటారు. ఆ డెర్మటాలజిస్ట్ నీడ్ ఎప్పుడు ఉంటుంది అంటే, ఇప్పుడు క్లయింట్ వచ్చేసి మీకు గ్లూటథయోన్ ఏది సజెస్ట్ చేశారు, ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తా, ఐ విల్ జస్ట్ సజెస్ట్. బట్ డెర్మటాలజిస్ట్ ఏం చేస్తారంటే దే విల్ పర్ఫార్మ్ ద ప్రొసీజర్. ఓకే. బికాస్ ఐఎమ్ ఎ బిజినెస్ ఉమెన్, ఐ నో సో మెనీ బ్రాండ్స్ ఇన్ ద వరల్డ్. సో అవన్నీ తీసుకొచ్చి నేను ఇన్వెస్ట్ చేస్తా. బికాస్ ఐ లైక్ ఇట్. ఐఎమ్ ఇన్ టు దేర్ మీటింగ్స్, ఐఎమ్ ఇన్ టు దేర్ వాటల్ లెసన్స్. సో అవన్నీ లెర్న్ చేసి నాకు ఇష్టమైతే నేను కొనుక్కుంటా ప్రోడక్ట్. అండ్ సమ్ టైమ్స్ వాళ్ళు సౌత్ ఏషియన్ స్కిన్కి నా కోసం కస్టమైజ్ చేస్తారు. అదే, అంతేగాని ఇండియాలో దొరికిన ప్రతిదీ మనకి సూట్ అవుతుందని కాదు. సో అయితే ఇక్కడ అవేర్నెస్ లేదు. కాస్మెటాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, దస్ ఎ డిఫరెన్స్ బట్ దే డోంట్ నో. మీరు చెప్పండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్మెటాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్? కాస్మెటాలజిస్ట్ ఇస్ సమ్వన్ హూ ఈస్ డిజైనింగ్ ద ట్రీట్మెంట్స్ just like you, just like me. I am very passionate about designing the treatment. I am very passionate about your makeover. And under me I have so many, a big team. They are all a team. Plastic surgeons unnaru, breast implant surgeons unnaru, డెర్మటాలజిస్ట్ ఉన్నారు. అండ్ ఇప్పుడు గ్లూటథయోన్ ఇవ్వాలి, గ్లూటథయోన్ ఇవ్వాలంటే డెర్మటాలజిస్ట్ అండర్లోనే గ్లూటథయోన్ ఇస్తారు. ఫేషియల్స్ చేయాలి, ఫేషియల్స్ చేయాలంటే డెర్మటాలజిస్ట్ చేయలేరు కదా, ఈస్థెటిషియన్స్ చేస్తారు. సో కాస్మెటాలజిస్ట్ పని ఏంటి? దే డూ ద ప్రొసీజర్స్ విచ్ ఆర్ non-injectables, facial forms, checking up the skin, ఇవన్నీ కాస్మెటాలజిస్ట్ చేస్తారు. బట్ ఎనీ ప్రిస్క్రిప్షన్స్ టు బి గివెన్ టు ద క్లయింట్, దెన్ డెర్మటాలజిస్ట్ ఓన్లీ డస్. సో స్కిన్ కన్సర్న్ వేరు, లగ్జరీ వేరు. లగ్జరీ అంటే ఏంటి? ఎస్థెటిక్ ఫార్మ్స్, ఫేషియల్స్, లగ్జరీ, లేజర్ టెక్నీషియన్స్ చేస్తారు. గ్రూప్ ఆఫ్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పర్టీస్ టీమ్ అండర్ వన్ రూఫ్ ఈజ్ సెలబ్రిటీ సీక్రెట్స్. డెఫినెట్లీ.